వెల్కమ్ టు 9 వైబ్స్. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగగా మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శన భాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రధాన మార్గమైన రాంపత్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. కొంతమంది భక్తులు పోలీసు లైన్లను కూడా దాటుకుంటూ వెళ్లారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపు 2.5 లక్షల మంది ఆలయానికి వచ్చారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పేర్కొన్నారు. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది రాములోరిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సోమవారానికి ముందే భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు. వీరంతా నగరంలోని పలు చోట్ల విడిది చేశారు. రామ్లల్ల దర్శనం కోసం వీరంతా మంగళవారం ఉదయాన్నే ఒక్కసారిగా ఆలయం వద్దకు చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. కొంతమంది సోమవారం రాత్రి నుంచే మెయిన్ గేట్ బయట వేచి చూస్తున్నారు. ఆలయం ప్రవేశ మార్గం రాంపత్ వద్ద భక్తులు ఇసుకేస్తే రాలనంతా కనిపించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. మధ్యాహ్నానికి ఈ సంఖ్య మరింత పెరగడంతో భక్తులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది కష్టపడ్డారు. ప్రవేశ మార్గం వద్ద తోపులాటతో ఒక భక్తుడు స్పృహ తప్పి పడిపోయాడు. భక్తులు సజావుగా బాలరాముడిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు, భారీ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. 8,000 మందికి పైగా పోలీసులను మోహరించామని, పరిస్థితిని నియంత్రణలో ఉన్నదని యూపీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ శిశిర్ తెలిపారు. Stay tuned to 9 Vibes.